ఒక మనిషి పడిపోవటానికి కారణము గర్వం. ఒక మనిషి చెడిపోవటానికి కారణము అహంకారం. దానికంటే ప్రాముఖ్యంగా ఈ రెండింటికంటే ముందుగా వచ్చేది ఏంటి అంటే ఆవేశం. ఆయాసం కాదు, ఆవేశం. ఏమో పాస్టర్ గారు ఎంత బాగా చెప్పారు, ఆవేశం నాకు ఉంది, ఈరోజు దేవుడు మాతో మాట్లాడుతున్నారు అనుకోకండి. ఆయాసం కాదు, ఆవేశం. హల్లెలూయా. ఈ ఆవేశము అనేకమైన అపార్థాల వైపు మనల్ని తీసుకువెళ్తుంది. ఈ ఆవేశం మనల్ని అనేకమైన నిందల మధ్యలోనికి, అనేకమైన దుర్మార్గత మధ్యలోనికి మనల్ని తీసుకువెళ్ళిపోతుంది. కారణాలు దానికి ఆ యొక్క పరిమితి దాటిపోయి అనేకమైన అనర్థాలు జరిగేటట్టుగా ఆవేశం తయారు చేస్తుంది. ఈ ఆవేశానికి ప్రతిఫలం ఏంటి అంటే కుటుంబ విచ్ఛిన్నం, అసమాధానం, అగౌరవం, కుటుంబాలలో కల్లోలాలు, గొడవలు, హింసలు, అబద్ధాలు, నరహత్యలు, తప్పుడు త్రోవలు అన్నీ కూడా ఈ ఆవేశంలో నుంచి వచ్చినవే. అందుకే మూఢుడు ఎవరి మాట వినడు.